హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్లో దిగే వరకు మీకు ఫ్లైట్ ప్రయాణము, ఫ్లైట్లో ఎక్కితే ఫ్లైట్ నుంచి ఏరియల్ వ్యూ తీస్తే, ఫోటో వీడియో తీస్తే మీకు కింద నేల, భూమి, రోడ్లు ఇవన్నీ ఏ విధంగా కనిపిస్తాయో నేను మీకు ఈ యొక్క వీడియోలో చూపిస్తానండి. ఇదిగో మేము ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చాము. ఎయిర్పోర్టులో అక్కడ ఫ్లైట్ దగ్గరికి ఇండిగో ఫ్లైట్ అండి. ఆ ఫ్లైట్ దిగటానికి బస్ ఎక్కాము అంటే ఫ్లైట్ ఎక్కటానికి బస్ ఎక్కాము. బస్ ఎక్కి ఫ్లైట్ దగ్గర ఆపాడు. బస్సు దిగాము. ఇప్పుడు ఫ్లైట్లోకి ఎక్కబోతూ ఉన్నామన్నమాట. ఇగో వీళ్ళంతా కూడా మ్యాంగ్లూర్ వెళ్ళేవాళ్ళే, అందరూ మ్యాంగ్లూర్ వెళ్ళేవాళ్ళు. 1 by 1 ఎక్కుతూ ఉన్నారు. చూడండి, ఫ్లైట్స్ చాలా కన్వీనియంట్గా ఉన్నాయండి. సీట్లు అది కూడా బాగా ఉంది. చాలా స్పేషియస్గా ఉంది ఎయిర్పోర్ట్ కూడా. అక్కడ చూసారా, వేరే ఫ్లైట్స్ కూడా అక్కడ చాలా ఫ్లైట్స్ ల్యాండ్ అయి ఉన్నాయి. ఇట్లా అందరము పైకి లోపలికి వెళ్తున్నారు. ఇదంతా కూడా మీకు క్లియర్గా చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇది వీడియో చేస్తున్నానండి. చూసారా, ఫ్లైట్ అండి, ఇంకా ల్యాండ్ అయ్యే ఉన్నది. ఎక్కుతున్నారు, ఇంకా క్లియర్ కాలేదు. ఇప్పుడు అగో నేను కూడా లోపలికి వెళ్ళబోతూ ఉన్నాను అన్నమాట. చూసారా ఎంత పెద్దగా, ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. చూసారా, ఇప్పుడు లోపల కూర్చున్నాము. ఫ్లైట్ ఎగరడానికి సిద్ధంగా ఉందండి, వెళ్తున్నది మెల్లమెల్లగా. రూట్ క్లియర్ చేసుకుంటూ ఉన్నది. దారిలో ఏదైనా కనుక అడ్డం ఉన్నాయి అనుకోండి, వేరే ఫ్లైట్స్ అవి ఉన్నప్పుడు స్లోగా తీసుకెళ్తున్నాడు. స్లోగా తీసుకెళ్తూ పైకి వెళ్ళటానికి రెడీగా ఉందన్నమాట. కొంచెం వెళ్ళింది, కొద్దిగా ఆపాడు. మళ్ళీ అక్కడ ముందు వేరే ఫ్లైట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ ఫ్లైట్స్కి కొంచెం వీళ్ళకి దారి వదలాలి కదా, వదిలిన తర్వాత మళ్ళీ కదిలింది. ఇప్పుడు మెల్లగా ఎయిర్లోకి లేస్తున్నది అన్నమాట, గాలిలోకి, ఆకాశంలోకి వెళుతూ ఉన్నది. చూసారా ఎట్లా ఉందో తేడా చూడండి. ఇందాక కింద ఉంది, ఇప్పుడు మెల్లమెల్లగా పైకి. చూసారా ఎంత పైకి ఎగురుతూ ఉందన్నమాట, లేస్తున్నది మెల్లమెల్లగా, కొంచెంగా. చూడు, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, అదే అదంతా కూడా మీకు ఫ్లైట్ నీడ మీకు అట్లా వస్తుంది. చూసారా, ఫ్లైట్ నీడ మీకు ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, ఫ్లైట్ చూడండి అంతా. ఇప్పుడు గాలిలోకి లేచింది ఫ్లైట్. గాలిలోకి లేచి మెల్లగా అన్నీ చూడండి, చిన్నగా చుట్టుపక్కలంతా ఏ విధంగా కనిపిస్తున్నాయి. చూశారు కదా, అంతా దూరం నుంచి చూడండి, చిన్నగా కనిపిస్తున్నాయి. ఇంకా మీకు అందంగా ఉంటుందండి. ఇంకా ఏరియల్ వ్యూ పైకి ఎగిరే కొద్దీ, ఎగిరిన తర్వాత ఇది మార్నింగ్ టైం అండి. ఇప్పుడు టైము మధ్యాహ్నం 2:15 అయిందండి. 2:15 ఆ టైంలో బయలుదేరింది. అంత పగలు కదా, ఈ మంచి ఎండ ఉంది. ఎండకి మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట పైన ఏరియల్ వ్యూ తీస్తూ ఉంటే. చూడండి ఎంత బాగుందో. ఫ్లైట్ మెల్లగా పైకి లేస్తుంది, స్పీడ్ అందుకుంది, బాగా స్పీడ్గా మొదలైంది వెళ్ళటము. చూడండి, చూసారా, అవి అన్ని వేరే ఫ్లైట్స్ ల్యాండ్ అయినాయి. చూడండి అక్కడ మీకు చిన్నగా కనిపిస్తున్నాయి. చాలా ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి. ఆ ఫ్లైట్స్ అన్నమాట, వీటికి దారిలో ఇందాక 2-3 ఫ్లైట్స్ అడ్డం ఉండేసరికి మళ్ళీ మధ్యలో ఆపాడు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో అవి వెళ్ళిపోయిన తర్వాత దారి ఏర్పాటు చేశారు. ఇది కదిలిందనమాట మా ఫ్లైట్. చూసారా ఎంత చిన్నగా చూడండి, పైకి లేచే కొద్ది చిన్నగా కనిపిస్తున్నది. మన ఇళ్ళు కానీ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగా. చూసారు కదా, చూడండి ఎంత చిన్నగా పైకి ఎక్కి కొద్ది. ఫ్లైట్ మొత్తం ప్రయాణం చేస్తున్నంతసేపు మనకు ఇగో ఈ విధంగా ఇక్కడ ఇదే విధంగా కనిపిస్తున్నది. చూడండి, జరిగి వెళుతూ ఉంది. చాలా వండర్గా, ఆశ్చర్యకరంగా ఉందండి. చాలా నేనైతే
కిటికీలో నుండి ఇదంతా తీసి మీకు చూపించాలి అని చెప్పన్న ఉద్దేశంతో తీస్తున్న రోడ్లు చూడండి ఎట్లా ఉన్నాయో. పైన ఏరియల్ వ్యూ మీరు గూగుల్లో కనుక కొడితే వస్తాయి చూడండి, మ్యాప్ అట్లా చూపిస్తున్నది. ఎంత చూడండి ఇల్లు ఎంతంత చిన్న చిన్నగా ఇల్లు అన్నీ. రోడ్లు చూసారా, దారులు, సన్న దారులు అవి చూడండి చిన్న చిన్నగా. తర్వాత మెయిన్ రోడ్లు కూడా చూడండి, మెయిన్ రోడ్లు ఎంత ఎంత అందంగా ఉంది కదా చూడండి. చూశారు కదా, చూడు ఎంత. అదే మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మేఘాలు కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చాలా క్లియర్గా ఉంది ఆకాశం కూడా, చాలా క్లియర్గా. అది మీకు మసకగా కనిపిస్తుంది చూడండి, అది విమానం యొక్క రెక్క, వింగ్. ఆ వింగ్ అది లైట్గా కనిపిస్తుంది అన్నమాట మీకు. అదంతా ఆకాశం. అగో మబ్బులు తెల్లగా దూది పింజల్లాగా ఉన్నాయండి. దూది, తెల్లటి దూది ఎగురుతున్నట్టుగా, గాలిలో ఎగురుతున్నట్టుగా ఉంది. కిందనేమో మీకు రోడ్లు చూసారా, రోడ్లు, ఇళ్ళు, మధ్యలో మీకు మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి. మేఘాలు, రోడ్లు, దారులు చూడండి ఎంత అందంగా ఉందో చూసారా. ఇదంతా ఆకాశం అన్నమాట. మనకు ఆకాశం కనిపిస్తున్నది లైట్గా. దాంట్లో నుంచి మీకు చాలా అందంగా ఉందండి. చాలా అసలు చూడండి ఏ విధంగా ఉందో అంత మొత్తము చూశారు కదా. చూడు ఎంత ఇదిగా ఉందో. మళ్ళా గాలి, మేఘాలలో తేలిపోతున్నది అన్నట్లుంది చూడండి. కింద మళ్ళా దారులు చూశారు కదా, రోడ్లు, దారులు ఎలా ఉందో. కిటికీలో నుండి తీశానండి, ఫ్లైట్ యొక్క కిటికీలో నుంచి నేను ఇదంతా షూట్ చేశాను. చాలా కష్టపడాల్సి వచ్చిందండి తీయటానికి. చూడండి ఇది పెద్దగా చేసి చూస్తే అసలు ఇవన్నీ చూస్తుంటే భూమి గుండ్రంగా ఉందా లేకపోతే బల్లపరుపుగా ఉందా అనే అనుమానం కూడా అనిపించింది నాకు. ఇదేంటి ఎంత అందంగా ఉంది అసలు, ఇది ఎట్లా. కింద పైన ఏమో ఆకాశం కనిపిస్తున్నది, ఆకాశంలో అక్కడి నుంచి కింద నుంచి భూమి చూస్తుండే ఆ ఇల్లు కానీ వాకిళ్ళు కానీ ఆ రోడ్లు, దారులు. ఇక చూడండి ఇది ఆకాశం. మళ్ళీ ఆకాశం అంతా మొత్తం నీలంగా. అవి ఇంకా మీకు వీడియోలో ఇంకా అంత క్లియర్గా రాలే, రియల్గా చూస్తే ఇంకా ఎంత అందంగా ఉందో. మరపురానటువంటి అనుభూతి కలిగింది. చూడండి ఎంత. అవన్నీ మేఘాలు, నీలి మేఘం అన్నట్టుగా. అది చాలా మేఘాలు, చాలా ఇది ఉంది అంటారు చూడండి. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ, నీలి మేఘాలలో. చూసారా చూడు. మేఘమాల, నీలాల మేఘమాల, చల్లగరావేళ మెల్లగరావేళ, చల్లగరావేళ మెల్లగరావేళ, ఇలీల దొణుకుతన మేళ, ఊరుకోవే మేఘమాల ఉరుముతావేళ, మెరవగా నేల చల్లగరావేళ మెల్లగరావేళ. చూసారా ఎంత నిజంగా ఎంత బాగా. అసలు నాకు ఈ పాటలన్నీ గుర్తుకొస్తున్నాయి ఈ మేఘాలని చూస్తుంటే. అంత చాలా అందంగా ఉందండి. మళ్ళీ నేల అదంతా
పైనుంచి చూస్తే వెలుతురులో నుంచి భూమి ఏ విధంగా కనిపిస్తున్నదో చూడండి. భూభాగం, భూమి దగ్గర దగ్గర ఒక గంట మ్యాంగ్లూర్కి ఇంకా కొంచెం ఇంకొక 20-25 మినిట్స్లో దిగుతామనగా ఈ విధంగా ఉంది. అక్కడంతా నేల, దారులు, కొండలు అవన్నీ కూడా చాలా బాగా కనిపించినాయండి. చూసారా? అదో మళ్ళా ఎంత చాలా ఇదిగా ఉంది కదా, చూడండి. చాలా 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 అందంగా ఉంది. చూశారు కదా, ఎయిర్లో నుంచి తీశాను, ఏరియల్ వ్యూ. చూసారా? ఎంత ఏరియల్ వ్యూ అండి. నీలి నీలి ఆకాశం అన్నట్టుగా ఆకాశం ఎంత ఇదిగా ఉంది. చాలా ప్రయాణమే చాలా బాగుందండి, ఫ్లైట్లో ప్రయాణం. అది చూడండి, చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే అది చూస్తున్నానంటే అసలు మొత్తం మనకు టైం ఇట్లనే గడిచిపోతుంది. అది చూస్తూ ఉన్నామంటే మేఘాలు, కింద భూమి అవన్నీ చూస్తున్నానంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మీరు కనుక కుదిరితే ఒక్కసారి మీరు కూడా ఏదో ఒక మీ జీవితంలో ఒక్కసారైనా ఎక్కలేని వాళ్ళు కూడా ఏదో ఒక ఈ టైంలో ఎక్కి ఫ్లైట్ ఎక్కి ప్రయాణం చేయండి. చాలా పగలు చాలా బాగుంటుందండి. ఎంత ఎంత బాగుందో చూడండి. ఎంత మళ్ళీ మేఘాలు గాలిలో అట్లా తేలిపోతూ ఉన్నాయి. అది తెల్లగా ఎంత వైట్గా ఉన్నాయో మేఘాలు, చాలా చాలా తేలిపోతున్నాయి. చూసారా? అమిత ఎంత చాలా చూడండి. అంత మేఘం తెల్లగా చాలా 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 బాగుందండి. చూశారు కదా? అయిపోయిందండి. దీని తర్వాత నేను మీకు ఏం చేస్తానంటే మ్యాంగ్లూర్లో ల్యాండ్ అవ్వటం నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ల్యాండ్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంది అనేది, ఇది మీకు గాలిలో ఎగిరేటప్పుడు ఎట్లా ఉంది అనేది చూపించాం కదా. ఇప్పుడు అంతా మనకు మ్యాంగ్లూర్ చేరే వరకు మనకు కింద అంత నేల కనిపిస్తూనే ఉంటుందండి. ఇల్లు కానీ చిన్న చిన్నగా, మరి పూర్తిగా నైట్ టైం అయితే చీకటి ఉంటుంది కాబట్టి మనకు ఏం కనిపించదు. ఇప్పుడు పగలు కాబట్టి బాగా కనిపిస్తూ ఉంటుందండి. బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా అంత చాలా బాగా ఉందండి. ఈజీగా మనకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది. చూశారు కదా? నేను ల్యాండ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ వీడియో చేస్తాను.